పండ్లున్న చెట్టుకు ఎక్కువ రాళ్ళు పడుతుంటాయి అవన్నీ అంటుంటారు. అవన్నిటికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఉట్టిగానే కబ్జాలు చేస్తుంటే కూర్చోనికి ఏం లేదు. అప్పట్లాగా వెనకట్లాగా ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు, ఇప్పుడంతా మీడియా, సోషల్ మీడియా, ఇట్లా కూర్చున్నా లేచినా మనమే నమ్మే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి తరుణంలో ఆ కబ్జాలు చేసి డబ్బులు దోసుకుంటుంటే నమ్మేటోడు ఎవడున్నాడు? చెప్తే తినేటోడు, మనం చెప్తే నమ్మేటోడు ఎవడు? 100 మాటలు అంటారు, ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఆయన చేయలేదు అవినీతి, ఆయన చేయడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములను మాట్లాడుతున్నారు. అవి మాట్లాడినంత మాత్రం తెలంగాణ ప్రజలకు తెలియదా ఏం జరుగుతుందనేది? ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకొని తినేది అందరికీ తెలిసిందేనా? ఇంత ఒక్కసారి కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు అయ్యేది 30,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పెట్టిరు ఏందనేది చూపించాలి కదా. ఇన్నికి ఈ కార్ రేసులో 49 లక్షలు, మరి 49 కోట్లు ఎట్లా చేసిండ్రు? ఇవన్నీ ఫ్రాడింగ్, చీటింగ్ చేయలేదా? చూపియండి. రేవంత్ రెడ్డి గారి కుటుంబం మరి ఏం చేసిందో, ఎక్కడ ఏం చేసిందో చూపిస్తే తెలుస్తుంది కదా. పుట్టి గాలి మాటలు మాట్లాడితే ఎట్లా తమ్మి?